మహిళలే. చివరికి భర్త మండల హెడ్ క్వార్టర్కి పోయి యూరియా బస్తా కోసమో విత్తనాల బస్తా కోసమో బ్యాంక్ కోసమో పోతే కూలీలను తీసుకొని కూలీలు లేకపోతే సొంతంగా సర్ది కట్టుకొని పొలం కాడికి పోయి వ్యవసాయాన్ని చేసేది కూడా మహిళనే. అంతేకాదు పిల్లలకు ఫీజులు లేకపోతే బాధపడింది మహిళ. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే బాధను అనుభవించేది కూడా మహిళనే గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇవాళ గ్రామాలలో ఇళ్లలో ఎక్కువ బాధను అనుభవించే వాళ్ళు మహిళలు కాబట్టి మహిళలు ఏం కోరుకుంటారు? ఇవాళ మా మహిళలు కోరుకుంటున్నారు, ఒక ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ అయితే ఒక ఇంట్లో తన కొడుకు బయటకు పోయి యాక్సిడెంట్ అయి సావు బతుకుల్లో ఉన్ననాడు కుదవబెట్టడానికి పుస్తకాలు లేకపోతే, అమ్ముకోవడానికి ఇల్లు లేకపోతే, జాగ లేకపోతే ఆ కొడుకును బతికించుకోవడం కోసం ఆమె అనుభవించే నరకం ఏదైతే ఉందో ఆ నరకం దూరం కావాలని చెప్పి ఏ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇచ్చిందో అది సరిగ్గా అమలు చేయమని చెప్పి నా ఆడబిడ్డలు కోరుతా ఉన్నారు. దానికోసం వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అనుకుంటే వచ్చే ఖర్చు పెళ్లి ఖర్చు, అనుకుంటే వచ్చే ఖర్చు ఇల్లు ఖర్చు, కానీ పిడుగు మీద పడ్డట్టుగా అనుకోకుండా వచ్చే ఖర్చు వైద్యం ఖర్చు. ఎప్పుడు ఎవరికి క్యాన్సర్ వస్తుందో, ఎప్పుడు ఎవరింట్లో యాక్సిడెంట్ అవుతుందో కాబట్టి అలాంటి పేద ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ని అమలు చేస్తున్న విషయం మీరు అందుకుపుచ్చుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొన్నటి దాకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మోడీ ఏందయ్యా, మోడీ ఏంది, కీడి ఏంది, ఆయన 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఏంది, అంతకంటే గొప్పగా ఉండే ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నానని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల వరకు ఆరోగ్యాన్ని అందిస్తా అని చెప్పింది ఖర్చును. కేంద్ర ప్రభుత్వం కూడా 10 లక్షలు అందిస్తానని చెప్పింది. కాబట్టి పేదలకు అందించే విషయంలో ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అండగా ఉండాలని చెప్పి వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకోసమే మా మహిళలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ మా వాళ్ళు ఏమనుకుంటారు, ప్రభుత్వం ఇస్తా అంటే వద్దంటారా? దేనికని అక్కడికి వస్తాను తీసుకుంటాం. ఇవాళ ఇంతకుముందు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అనేక హామీలు ఇచ్చింది. నేను ఆ హామీల గురించి ఇప్పుడే అమలు చేయమని చెప్పి డిమాండ్ కాదు, కానీ అమలు చేయకపోతే మాత్రం, నీవిచ్చిన డిమాండ్ మాత్రం అమలు చేయకపోతే కేసీఆర్కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాడు. ఇవాళ నా ఆడబిడ్డలారా, ప్రతి గ్రామంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండా లేదా? బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండా లేదా? కానీ ఇంతవరకు ఎక్కడ కూడా బెల్ట్ షాపులు బంద్ కాలేదు. ఆనాడు కేసీఆర్ 150 మందికో 200 మందికో మగవాళ్లకు ఒక బెల్ట్ షాప్ పెట్టించిండు. ఆ బెల్ట్ షాపులో దానికి పొద్దుపొద్దులు లేదు, రాత్రిపూట కూడా లేదు, 24 గంటలు ఓపెన్ అయిండే షాపులు, బెల్ట్ షాపులు. నా గ్రామాలలో కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు గ్రామంలో, కానీ అర్ధరాత్రి పూట తాగుడుకు బానిసైన వాడికి అర్ధరాత్రి పూట కుదిరేస్తే మాత్రం మందు సిద్ధ చెప్తున్నమాట. వాస్తవమా కాదు ఒకసారి చెప్పండి. ఇవాళ పంటలు పండినా, పెన్షన్లు వచ్చినా, రైతు బంధు వచ్చినా బరకత్ లేదని చెప్పి ఎందుకు బాధపడుతున్నారా? వచ్చిన మొత్తం డబ్బులన్నీ కూడా పోయేది బెల్ట్ షాపుల కాడికి పోతా ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ బెల్ట్ షాపులు బంద్ చేయడానికి జీవోలు పెద్దగా అక్కర్లేదు, బెల్ట్ షాపులు బంద్ చేయడానికి ప్రజాభిప్రాయం అక్కర్లేదు, బెల్ట్ షాపులు బంద్ చేయడానికి మీటింగ్లు అక్కర్లేదు. ఒక్క ఆదేశం ఇస్తే గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపులు బంద్ అయిపోతాయి. నా గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ అయిపోతే నా ఆడబిడ్డలు గ్రామాలలో ఇళ్లలో
ప్రశాంతంగా బతికొస్తుంది. దీన్ని అందించే సత్తా నీ ప్రభుత్వానికి ఉందా లేదా తేల్చెప్పమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ ఏమిచ్చిందో లేదో కానీ కేసీఆర్ మాత్రం బ్రహ్మాండంగా మీకు ఒక లెక్క చెప్పిపోతా. తెలంగాణ వచ్చినాడు తాగుడుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 10,700 కోట్లు. ఇవాళ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 45,000 కోట్లు. 45,000 కోట్లు గుర్తుపెట్టుకో. నీ పెన్షన్లకు ఇచ్చే డబ్బు 10,000 కోట్లు. నీ ఆరోగ్యశ్రీ కోసం ఇచ్చే డబ్బు 1,000 కోట్లు. ఇవాళ రైతు బంధుకి ఇచ్చే డబ్బు 11,000 కోట్లు. మొత్తం కలుపుతా కూడా నీకొచ్చేది 25,000 కోట్లు. నీ ఇంట్లో మొబైల్ తాగితే ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు 45,000 కోట్లమ్మా. ప్రభుత్వం డబ్బు మనకొస్తుందా, మన డబ్బు ప్రభుత్వానికి పోతుందా? ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పుకోతున్నాను. నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి, నా మహిళల కోసం తక్షణమే బెల్ట్ షాపులు బంద్ పెట్టి ఊళ్ళల్లో ఇళ్లలో ప్రశాంతతను కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మూడోది, ఇంతకుముందు చెప్పిన కేసీఆర్ ఏమంటాడు, దేశంలో అన్ని ముఖ్యమంత్రుల కంటే కూడా నేనే గొప్పోని. మొన్న అసెంబ్లీలో 2 గంటలు హరీష్ రావు మాట్లాడతాడు, 2 గంటలు కేసీఆర్ మాట్లాడతాడు, 2 గంటలు కేసీఆర్ మాట్లాడతాడు. ఎవరు నోరిప్పినా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడతాం? నంబర్ 1 తెలంగాణ, నంబర్ 1 తెలంగాణ, నంబర్ 1 తెలంగాణ. నేను అంటున్నా వాళ్ళు నంబర్ 1 కాదని మట్ట కలిసిపోయింది. మరి ఈయనేమవుతాడు అని చెప్పి అడుగుతున్నాను. ఆనాడు నంబర్ 1 అన్న సీఎం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయకుండా ఎలకల పడ్డాడు. 4.5 ఏళ్ల తర్వాత హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్మితే వచ్చిన పైసలు, హైదరాబాద్ లో భూములు అమ్మితే వచ్చిన పైసలు 2 కలిపి రైతు రుణమాఫీకి ఇస్తే వడ్డీకే సరిపోయినే తప్ప అసలు తేరిందా రైతులారా? ఆలోచన చేయమని చెప్పుకుంటున్నా. మరి అంత పెద్ద తురుమ్ ఖాన్, అంత పెద్ద నంబర్ 1 ముఖ్యమంత్రి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయకపోతే, 24,000 కోట్ల రూపాయలే అప్పు కట్టకపోతే, ఇవాళ 34,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని 2 లక్షల వరకు ఒకే సంవత్సరం చేయగలిగే సత్తా నీకుందా? రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పగల దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. నిన్ననేదో ఛాలెంజ్ చేస్తాడు. ఈ రైతు బంధును ఒకే సంవత్సరం 2 లక్షల లోపు అమలు చేస్తే ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. వస్తావా? దమ్ముంటే రా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ దమ్ములేదు. ఇట్లా అనేకం ఉన్నాయి. రైతులకు ఇంకేమి ఇస్తాడు? 3 లక్షల వరకు 1 రూపాయి వడ్డీ లేకుండా రైతులకు రుణాన్ని అందిస్తా అని చెప్పిండు. నాకు తెలిసి ఆయన ఇచ్చిన 66 హామీలు 420 రకాల కోరికలు ఏవైతున్నాయో ఇవాళ ఇచ్చిన వాళ్ళకు తెలవదు, మనకు తెలవదు, చివరికి పత్రికలకు మరి వాళ్ళని అప్పుడప్పుడు చదువుతున్నారో తెలియదు. కానీ ఒక గన్ని హామీలు ఇచ్చాం. వరంగల్ పోతాడు, రైతు డిక్లరేషన్ అంటాడు, ఇంకొకటి వేడు మహిళా డిక్లరేషన్ అంటాడు, ఒకటి వేడు విద్యార్థుల డిక్లరేషన్ అంటాడు. అన్ని డిక్లరేషన్లు ఇచ్చినావు. ఇవాళ చూసిన ఏదో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు నేను మాట ఇచ్చినా అమలు చేస్తా అని చెప్పిండట. దాని మీద ముందు మీరే డబ్బులు కట్టాలి, తర్వాత మీకు అకౌంట్లో పడతాయని చెప్పి చెప్తారు. నేను అంటా ఉన్నా, మాకెందుకు పని పెడతావు? గ్యాస్ ఏజెన్సీలు ఏవైతున్నాయో వాళ్ళకే నేరుగా మీరు డబ్బులు ఇవ్వాలి. కానీ మేము మొత్తం డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు వాపసు ఇస్తానేది ఇది అంత ఆమోదయోగ్యం కాదు. నువ్వు అనుకుంటా ఉన్నావు ఏదో కింద పెట్టి మీద పెట్టి గోల్మాల్ చేస్తా అంటే, ప్రజలు గోల్మాల్ అయ్యే వాళ్ళు కాదు. రేపు గోల్మాల్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ అమ్మ నరేంద్ర మోడీ గారు కోటేయాలని చెప్పి అంటున్నాను. అవును అంటున్నాను. మీ ఊర్లలో ఒకప్పుడు మీ కొడుకులు ఆర్మీ సెలెక్ట్ అయితే వద్దు బిడ్డ అంటారు మీరు. ఎందుకు? బార్డర్లో ఎప్పుడు తూటాలు తగులుతాయో, ఎప్పుడు చచ్చిపోతాడో, ఎప్పుడు నా బిడ్డడి శవమత్వం అని చెప్పి బాధపడ్డాడు. మిలిటరీలో జాయిన్ అయింది అంటే ఏడిచేది మంచి చచ్చిపోయినట్టు. కానీ ఇవాళ మిలిటరీ మొన్న ఒక డాక్టర్ శ్రీనగర్ లో పనిచేసిన ఒక డాక్టర్ భిక్షపతి మన భారతీయ జనతా పార్టీలో చేయలేదు ఒక మాట చెప్పిండమ్మా. 10-15 సంవత్సరాలు డాక్టర్గా కశ్మీర్ హాస్పిటల్ నేను పనిచేసిన ప్రతి నిత్యం బుల్లెట్ గాయాలతో
రక్తము మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న ప్రజలు వచ్చే ట్రీట్మెంట్ ఇచ్చిన, రక్తం మడుగులో ఉన్నటువంటి సైనికులు ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చిన, కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బుల్లెట్లు లేవు, బుల్లెట్ గాయాలు లేవు, ట్రీట్మెంట్ లేదని చెప్పారు. ఇవాళ మన దేశంలో ఏ ఒక్క టెర్రరిస్ట్ ఇవాళ కన్నెత్తి చూడడానికి సాహసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. ఏమని చెప్పిండు? భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే మత కలహాలు వస్తాయని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే అల్ల కలవడమైతే చెప్పిండు, విడిపోతే దేశం అని చెప్పిండు, భూమి బద్దలేదని చెప్పిండు. అయిందామా? ఇవాళ ఎప్పుడైనా హైదరాబాద్ పోతే ఉందా గోకుల్ చాట్ బాంబుల మూత? ఎక్కడ బాంబులు మోగుతాయో, ఎప్పుడు బాంబులు పేలిపోతాయో, ఎక్కడి ప్రాణాలు గాలికిపోతాయో అలాంటి పరిస్థితి ఉందా? 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శత్రు దేశాలు కూడా కన్నెత్తి చూడకుండా భారతదేశం అంటే ఒక గౌరవం, ఒక భయం ఏర్పడిన సందర్భం నరేంద్ర మోడీ గారి సందర్భం. మనం మీరు చూసిన లేదు, మన మీదికి వస్తే మన సైనికుడు అభినందన్ ఏరోప్లేన్ వేసుకొని పోయింది, అక్కడికి యుద్ధానికి పోయింది. అక్కడ ప్రమాదవశాత్తు ఆ ఏరోప్లేన్ కూలిపోతే ఆ మనిషి అక్కడ దొరికిపోయింది. ఆయన కొట్టిండు, చంపే ప్రయత్నం చేసింది మన సైనికులు. మన భారత మాత గడ్డను కాపాడే ప్రయత్నంలో భాగంగా అభినందన్ పాకిస్తాన్ లో దొరికిపోతే ఆయన చంపే ప్రయత్నం చేస్తే 24 గంటలు టైం ఇచ్చి నా అభినందన్ భారత మాత ముద్దు బిడ్డ ఖబర్దార్ నా కొడుకులో అని చెప్పి అభినందన్ ను 24 గంటల్లో ఇడిపించి భారత ప్రజానీక యొక్క గౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ నిన్న సిద్దిపేటలో మేము మాట్లాడుతుంటే ఒక ఆయన సైనికు వచ్చి ఒక మాట చెప్తాడు, అన్నా నా కొడుకు యుక్రెయిన్ లో మెడిసిన్ చదువుతా ఉన్నాడు, ఎంబీబీఎస్ చదువుతా ఉన్నాడు. అక్కడ యుద్ధం జరిగిన నాడు నా కొడుకు చచ్చిపోతామని చెప్పి భయపడ్డా, కానీ నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపి మొత్తం పిల్లల్ని, భారతదేశ పిల్లలు మాత్రమే కాదు, పాకిస్తాన్ పిల్లలు కావచ్చు, శ్రీలంక పిల్లలు కావచ్చు, మన ఏరోప్లేన్లలో మన జెండా కట్టుకొని వాళ్ళు ఇళ్లకు సాగనంపిన బిడ్డ నరేంద్ర మోడీ గారిని చెప్తున్నారు. వేరొకరు ఒక విద్యార్థి వచ్చినట్ట, అంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకోగలిగే సత్తా ఉన్న బిడ్డ. ఇవాళ కరోనా వస్తే ఏం చేసిందమ్మా? ఏం మాట్లాడి కరోనా వచ్చినాడు? ఈ దేశంలో కరోనా వస్తే కుప్పలుగా చచ్చిపోతారు, ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఇక్కడ బెడ్లు లేవు, డాక్టర్లు లేవు అని చెప్పి, కానీ గుట్టలుగా చచ్చిపోలే. కరోనా వస్తే నా ప్రజలు ఆకలితో ఉన్నదని చెప్పి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి ఇవాళ ఇప్పటికీ రేపు 25 వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే మనిషికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఆకలి తీరుస్తున్న బిడ్డ నరేంద్ర మోడీ. గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ ప్రపంచంలో వ్యాక్సిన్ ఎక్కడ రాలే, మొట్టమొదటిగా వ్యాక్సిన్ వచ్చింది మన దేశంలో. కేవలం 140 కోట్ల మందికి మాత్రమే ఇవ్వలే, ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానీకాన్ని ఆరోగ్యాన్ని అందించిన కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోకండి. ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే ఏముంటే ఇవాళ ఏముంది? అందుకే భారతదేశానికి ఆపదొస్తే ఆదుకునే దమ్మున్న దేశం ఎక్కలేదు ప్రపంచంలో, కానీ పక్కోనికి ఆపదొస్తే ఆదుకోగలిగే శక్తి భారత ప్రభుత్వం సంతరించుకుంది. గది 10 ఏళ్ల కాలంలో మోడీ సాధించిన విజయం అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రోడ్లని, మనం చూస్తూ ఉన్న రైల్వే స్టేషన్లు. ఒకప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే ముక్కు మూసుకుని పోయేది, అక్కడ పందికొక్కులు, ఎలుకలు, ఈగలు, దోమలు, మలమూత్రాలతో కప్పు కొట్టేది. ఇవాళ పోయి చూడండి, ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్లే ఉన్నది. ఇవాళ నా కాచిగూడ రైల్వే స్టేషన్ అట్లే ఉంది, ఇవాళ నా నాంపల్లి రైల్వే స్టేషన్ అట్లే ఉంది, రేపు మెదక్ రైల్వే స్టేషన్ కూడా అట్లే ఉండబోతుంది. కానీ రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, భద్రత కావచ్చు, బాగా కావచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టు. నా ఆడబిడ్డలు ఒకప్పుడు చిన్న ఇళ్లలో టాయిలెట్స్ ఉండేది కాదు, చెంబు పట్టుకొని బయటికి పెట్టారు. చిన్న ఇళ్లలో ఉన్న చిన్న పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు, కాలేజీ పోయేటోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే, నేను ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే టాయిలెట్ లేదంటే బాధపెట్టేళ్ళు, కుంగిపోయేటోళ్ళు. అలాంటి పేదలకు
అలాంటి పేదలు చెంబు పట్టుకొని బయటకు పోయేటువంటి దుస్థితి ఉండద్దు. నా తల్లుల ఆత్మగౌరవం పెరగాలని చెప్పి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. సొంత ఇంటి కళ ఇక్కడ కేసీఆర్ అమలు చేయకపోవచ్చు. ఇక్కడ కేసీఆర్ అహంకారంతో నువ్వేంది నాకు ఇచ్చా అని చెప్పి అనొచ్చు. కానీ 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టించి ఇవాళ సొంత ఇంటి కళ నిర్వహించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకే మేము అంటున్నాం, ఇక్కడ ఈసారి ఓటేస్తే నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అభివృద్ధికి బాటలు వేశాడు కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పడానికి వచ్చినాం. నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి వచ్చినాం. రాబోయే కాలంలో ఉండే పార్టీ మొదదాకా కేసీఆర్ అన్నాడు, ఇక్కడేందా మహారాష్ట్ర నా పార్టీ ఉంటది, మధ్యప్రదేశ్ నా పార్టీ ఉంటుంది అని చెప్పిండు. అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, ఇవాళ కథమైపోయింది. ఒకప్పుడు వెలిగిపోయింది ఆ పార్టీ, ఇవాళ కథమైపోయింది. రేపు భవిష్యత్తులో ప్రజలకు నాయకత్వం వహించే పార్టీ, ప్రజలకు మేలు చేసే పార్టీ, ప్రజలను ఆపదలో ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి అని చెప్పి మేము చెప్పడానికి వచ్చినాం. మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మా పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే.